ఆంధ్రుల రాజధాని అమరావతి గ్లోబల్ టెక్నాలజీ హబ్ గా శరవేగంగా రూపుదిద్దుకుంటుంది. ఇప్పటికే క్వాంటం వ్యాలీకి శంకుస్థాపన చేసి దేశం దృష్టిని ఆకర్షించిన కూటమి ప్రభుత్వం తాజాగా అమరావతిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు సిద్ధమైంది. అంతర్జాతీయ దిగ్గజ సంస్థ ఎన్విడియా భాగస్వామ్యంతో ఏఐ లివింగ్ ల్యాబ్ పేరుతో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పట్టాలెక్కబోతోంది. దీనికి సంబంధించి ఐటీ శాఖ తాజాగా జీవో జారీ చేసింది. ఈ యూనివర్సిటీ కేవలం ఒక ఎడ్యుకేట్ ఇన్స్టిట్యూట్ గానే కాకుండా సెక్షన్ ఏ కంపెనీగా కార్యకలాపాలు నిర్వహించనుంది. ఏఐ ఎకోసిస్టమ్ అభివృద్ధి, శిక్షణా కేంద్రాల ఏర్పాటు, మౌలిక సదుపాయాల కల్పనలో కీ రోల్ ప్లే చేయనుంది. అమరావతి కేంద్రంగా హెడ్ ఆఫీస్ ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా తన కార్యకలాపాలను విస్తరించింది. ఫిబ్రవరి 19 నుంచే ఈ వర్సిటీ కార్యకలాపాలు ప్రారంభం కానున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, తయారీ రంగం, ఫిన్టెక్ మరియు డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి కీలక రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావడమే ఈ ఏఐ వర్సిటీ ప్రధాన లక్ష్యం. అత్యాధునిక ఏఐ సాంకేతికతను సామాన్యుల జీవితాలకు చేరువ చేసేలా ఇక్కడ పరిశోధనలు జరగనున్నాయి. అమరావతిని భవిష్యత్తు టెక్నాలజీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చాలన్న ప్రభుత్వ సంకల్పానికి ఇది నిదర్శనంగా నిలవనుంది. అమరావతిలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. క్వాంటం కంప్యూటింగ్ కోసం ప్రత్యేకంగా క్వాంటం వ్యాలీని ప్రారంభించిన వెంటనే ఇప్పుడు ఎన్విడియా వంటి గ్లోబల్ కంపెనీతో ఏఐ వర్సిటీని ఏర్పాటు చేయడం పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని పెంచుతుంది. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో అమరావతి మళ్లీ తన పూర్వ వైభవాన్ని సంతరించుకుంటూ గ్లోబల్ మ్యాప్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తోంది.